అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మొన్న 10 మంది ఎమ్మెల్యేలు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ లా సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంది. రాజకీయాల్లో ఎంత కలకలమైందో ఎరికే కదా. అప్పటికప్పుడు ఎమ్మెల్యే అందరినీ పిలిచి మాట్లాడతా అని ఢిల్లీ నుంచి పనిగట్టుకొని హైదరాబాద్లో వాలిపోయింది కాంగ్రెస్ ఎవ్వారాల ఇన్ఛార్జు దీపాదాసు మున్షి. ఇక ఇంకో పక్క సీఎం కూడా సిఎల్పి మీటింగ్కు పిలుపునిచ్చిండు. ఇట్లా హైకమాండే అదిరిపడేటట్టు చేసింది ఎవరో తెలుసా? ఇంకెవరు? జడ్చర్ల ఎమ్మెల్యేనే. మరి ఆయన అట్లెందుకు చేయవలసి వచ్చింది అని అంటే చూడురిగా. పార్టీల పదవి ఇయ్యకపోయినా ఊకుంటామేమో గాని ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకోలేం. మా మీద పెత్తనం చేస్తే ఊకోమని సలసల మసులుతుండ్రంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కొంతమంది మంత్రులతోటి ఎమ్మెల్యేలకు అసలే పడతలేదట. మంత్రులు ఎమ్మెల్యేలను తోకలు ఈక లెక్క తీసి పడేస్తుండ్రట. ఇక వీళ్ళేమన్నా పండ్ల కోసం పోతే నిధులు గిదులు ఏమి ఇయ్యకుండా నిలుసుండబెట్టి ఎంతెంతో సేపో వెయిట్ చేయించి మర్రగొడుతుండ్రట. అట్లా చేసే వరకు ఎమ్మెల్యేల ఈగోలు హట్టయిపోయినాయి. ఏంది మనకి కర్మ? కోన్ కిస్కాగాలు మంత్రులైపోయి మన మీద రుబాబ్ చేస్తారా? గిట్లయితే నడవది. వాళ్ళకు మన దెబ్బ రుచి చూపియవలసిందే అని అనిరుద్ రెడ్డి సలసల మసిలిపోయి ఫామ్ హౌస్లో 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిండు. వీళ్ళు ఇట్లా మీటింగ్ పెట్టే వరకు అధిష్టానానికి జలకిచ్చినట్టు అయిపోయింది. వీళ్ళు గనక డోకా చేస్తే పార్టీ ఇజ్జత్ పోతుందని బుదరకిచ్చేందుకు జప్పన హైదరాబాద్కు వచ్చింది దీపాదాసు మున్షి మేడం. ఇక విడివిడిగా ఎమ్మెల్యేల బాధలేందో అరుచుకుంటా అని మీటింగ్ పెడతా అని చెప్పింది. వస్తా వస్తా తనని ఇబ్బంది పెట్టిన మంత్రి చిట్టా అంతా ఫైల్ చేసుకొని పట్టుకొచ్చిండు అనిరుద్ రెడ్డి. ఇక ఆ మంత్రి భాగవతమంట బయట పెట్టి ఆయన లెక్కేందో తెలుసుకుందామని వచ్చిండట. పేరుకు సిఎల్పి మీటింగ్ అని పెట్టినా లోపట మాత్రం ఎమ్మెల్యేలను బుదరకిచ్చే మీటింగే ఇది అని అంటారు అంతా. చూడుండ్రి కాంగ్రెస్ వల్ల ముచ్చట ఎట్లుంటుందో. మంత్రులకు ఎమ్మెల్యేలకే పడది, వీళ్ళు ఇంకా జనాలకు నీతులు చెప్తారని సొట్లు పెడతారు. ఈ సంగతి ఎరికైన జనం.